ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినము ప్రత్యేకమైన ఏర్పరచబడిన దినం. ఎందుకంటే 2025వ సంవత్సరం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి రక్షించి ఈ సంవత్సరం అంతా కూడా ఆఖరి దినాల వరకు మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. ఇంకా ఆఖరి దినాలు అంటే ఇంకా 4 దినాలు ఉన్నాయి. కానీ మరి ఇప్పుడే ఎందుకు పెట్టారా అంటారా? రేపు ఆదివారం ఆరాధనలు ఉంటాయి యథావిధిగా. అట్లాగే 3 రోజులు, ఆఖరి 3 రోజులు కూడా 29, 30, 31 సంఘక్రమమైన సిద్ధపాటు కూడికలు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి రక్షించినందుకే సిద్ధపరచబడిన సిద్ధపాటు కూడికలు ఉన్నాయి కాబట్టి వాటిని పురస్కరించుకొని వాటికి ముందుగానే ఈరోజు పెట్టాల్సి వచ్చింది. ఏం కూడికేది? సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడినందుకు దేవాది దేవుని మహింపరుస్తూ స్తుతిస్తూ స్తుతి కూడిక ఏర్పాటు చేయడం అనేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు? అట్టి మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకు చూడండి వాక్య భాగం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బట్టి ఆనందగానం ఎప్పుడు చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవునికి మహిమ కలుగునుగా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నీతిమంతుడు అయితే యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. దేనికి ఆనందగానం చేయాలి? ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను కాచి కాపాడి రక్షించినందుకు. భయంకరమైన విపత్తులు, భయంకరమైన తుఫానులు, భయంకరమైన ఆటంకులు, అవరోధాలు వస్తున్నాయి. రెండో విషయం, రోడ్డు మీదకి వెళ్ళామంటే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేని దినాల్లో మనం ఉన్నాం. ఎటు చూసినా భయంకరమైన యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎటు చూసినా ఎక్కడ చూసినా రోడ్డు పక్కన బళ్ళు పడవేయబడి లేదా పక్కన నిలబెట్టి ఉన్నాయి. ఏంటా అని చూస్తే అక్కడ ఒక యాక్సిడెంట్. దేవునికి మహిమ కలుగునుగా. ఇంత భయంకరమైన దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మనము న్యూస్ ఛానల్ ఆన్ చేయటమే ఆలస్యం. అక్కడ ఈ సంభవం జరిగింది, ఇక్కడ ఆ సంభవం జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది. ఎటు చూసినా రోదన, అంగలార్పులే వినపడుతూ ఉన్నాయి. ప్రభు ప్రారంభంలోనే చెప్పారు. మనకి ప్రభు ప్రారంభంలోనే పోయిన సంవత్సరం చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం భయంకరమైన విపత్తులు ఉంటాయి. భయంకరమైన విపత్తులు ఉంటాయి. అంతేకాదు ఎటు చూసినా రోదన ధ్వని వినపడుతూ ఉంటుంది, అంగలార్పు వినపడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అంగలార్పు, రోదన ధ్వని వినపడుతూ ఉంటుంది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. మరణ ఘోష. దేవునికి మహిమ కలుగునుగా. మరణ ఘోష వినపడుతుందని ఆయన ఈ 2025 ప్రారంభంలోనే మనతో మాట్లాడారు ప్రభువు. ఎక్కడ చూసినా మరణ ఘోష వినపడుతుంది అని. నిజమే పిల్లరా, ఎటు చూడు ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా ఏదో ఒక ప్రక్కన, ఏదో ఒక దిక్కులో ఎవరో ఒకరు ఏదో విధంగా మరణ ఘోష వినపడుతూనే ఉంది. అయినా సరే వాటన్నిటి నుంచి కూడా మనల్ని ఆయన కాచి
కాపాడారు. కాపాడి రక్షించారు. తన రెక్కల చాటున భద్రపరుచుకుంటూ వచ్చారు. కోడి తన రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తుందో, కోడి తన రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధంగా భద్రపరుచుకుంటూ వచ్చారు. మా పిల్లలు చూస్తే, కోడి చుట్టూ చూస్తే, పక్కన ఏదైనా సౌండ్ అయితే కోడి కేక వేస్తుంది. కేక వేసినప్పుడు అవన్నీ ఏం చేస్తాయి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తల్లి రెక్కలు చాచగానే రెక్కల కిందకి దూరిపోతాయి. దూరిపోగానే కోడి ఏం చేస్తారు? రెక్కల్ని ఇలా ముడుచుకొని పిల్లలను బయట కనపడనివ్వదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే విధంగా మన ప్రభువు కూడా మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజం పిల్లారా, భయంకరమైన ఉప్పెనలు ఉపద్రవాలు రాబోతున్నాయి అని చెప్పారు ప్రభు. అలాగే భయంకరమైన ఉపద్రవాలు వచ్చాయి, ఉప్పెనలు వచ్చాయి. మన ప్రాంతం చూసుకుంటే గడిచిన 2 మాసాల క్రితం భయంకరమైన తుఫాను వచ్చి ఈ ప్రాంతాలే కూడా మొత్తం ఖాళీ అయిపోతాయి. అంటే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హెచ్చరికలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే అంత స్పీడ్గా రాబోతుంది, అంతగా నశించిపోబోతున్నారు జనం, అంతగా ఆస్తి నష్టం జరగబోతుంది, ప్రాణ నష్టం జరగబోతుంది, ఆ విపత్తులు రాబోతున్నాయి, భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి అన్నారు. ఆ తుఫాను మనం చూస్తే దేవుడు ముందుగానే చెప్పాడు, ప్రపంచమంతా కూడా వస్తుంది అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచమంతా వస్తుందని నాలుగు అదే ఒకే రోజులో ఒకే సమయంలో 4 ప్రాంతాల్లో వచ్చింది. ప్రపంచంలో 4 ప్రాంతాల్లో ఆ తుఫాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన దగ్గర నరసాపూర్ దగ్గర వచ్చిన తుఫాను తీరం దాటి, నరసాపురం మీద తీరం దాటి వెళ్ళిపోయింది. ఆ తుఫాను అదే సమయంలో ప్రపంచం 4 చోట్ల వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఇవన్నీ కూడా పలు సార్లు ఇంకా వస్తాయి అని చెప్పి ప్రభు పలుమార్లు వస్తాయి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ ఈ 2025 ప్రారంభంలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. దేశాల మీద దేశాలు యుద్ధాలు సంభవిస్తాయి. ఒక దేశం మీద 4 దేశాలు కలిసి ఆ కుట్ర చేస్తూ ఉంటాయి. 3 దేశాలు ఇలా కుట్ర చేస్తూ ఉంటాయి అని ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు. మీ దేశంలో కూడా యుద్ధము జరుగుతుంది అని ప్రభు చెప్పారు. భారతదేశం గురించి కూడా చెప్తూ ఈ దేశంలో కూడా యుద్ధము జరుగుతుంది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును. అవన్నీ కూడా నెరవేరుతూనే వచ్చాయి. ప్రభు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలా. దేవునికి మహిమ కలుగును. కావాలంటే మా ఛానల్లో ఉంది, చూసుకోండి. అంటే మేము సపరేట్గా దాన్ని మీకు పెట్టలేదు, ఎందుకంటే అంత టెక్నాలజీ మా దగ్గర లేదు కాబట్టి. మా యొక్క ఈ ఉపదేశాల్లోనే ఉంటాయి, చూసుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు ప్రతిసారి మాట్లాడుకుంటూనే వచ్చారు. ముందుగా జరగబోతున్న సంభవాలన్నీ కూడా చెప్పుకుంటూనే వచ్చారు. అంతేకాదు సేవ మీద తిరుగుబాట్లు జరుగుతాయని కూడా చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. తన సంఘాల మీద తిరుగుబాట్లు జరుగుతాయి అని చెప్పారు. అంతేకాదు వాళ్ళు తిరుగుబాటు చేసే కొంతగా ప్రజలు ప్రబురెల్లుతారు అని చెప్పారు. సంఘాలు వర్దలితేనే కలవరి ఉద్యమం రగిలించబడుతుంది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతకు వృద్ధి చెందుతారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి, ఇంకా మేము జ్ఞాపకం చేసుకోవట్లే అవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి విషయము కూడా ఆయన మనతో మాట్లాడుతూనే వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను నా దాసుడికి తెలియకుండా నేనేమైనా చేస్తానా? నేను నా దాసుడిని అబ్రహాంకి చెప్పుకోకుండా నేనేమైనా చేస్తానా? అలాగే తన దాసులకు తెలియకోకుండా ప్రభు ఏ కార్యము చేయడండి. అది మేలే గాని కీడే గాని ఏదైనా తన దాసులకు తెలియకుండా ప్రభు చేయడు. తన దాసులకు చెప్పి తర్వాత ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మేలులన్నీ కూడా, ఈ భయంకరమైన
అపాయకారం దినాలు, హాని దినాల్లో మనం ఉండగా ఇవేవి కూడా మన మీదకి రానివ్వకుండా ఆయన రెక్కలు చోని కాచి కాపాడి మనం తప్పించి వాటి నుంచి మనల్ని విడిపించిన దేవుడు. అపవాది భయంకరమైన కుయుక్తులు కుట్రలు చేస్తుండగా వారి నుంచి విడిపించిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని కాచి కాపాడి రక్షించిన దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. అందుకని నీతిమంతులారా, ఇప్పుడు ఎవరు స్తుతిస్తారు దేవుని, ఎవరు మహింపరుస్తారు, ఎవరు ఆనందగానం చేస్తారు? నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతులు మాత్రమే. అందరూ స్తుతిస్తారా? అందరూ ఆరాధిస్తారా? అందరూ ఆయన చేసిన కార్యాలను బట్టి కొనియాడతారా? కొనియాడరు. కొంతమంది ఉంటారు అసలు దేవుడు చేసిన కార్యమనే గుర్తెరగరు. కొంతమంది ఉంటారు దేవుడు చేసిన కార్యమని తెలిసినా సరే మాకు మేమే చేసుకున్నాం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది దేవుడు చేసే కార్యం చేసిన చలనం లేకుండా ఉండేవారు ఉన్నారు. కానీ నీతిమంతులు మాత్రం నీతిమంతులు ఆనందగానము చేస్తారు. యెహోవాను బట్టి నీతిమంతులు ఆనందగానము చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాతిస్కారం. దేవునికి మహిమ కలుగుగా. స్తుతి యాగము నిత్యం కూడా స్తుతి చేయాలి. స్తుతి చేయాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మనం స్తుతి చేయవారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి కింద వచనాలు చూడండి. ఎలా స్తుతించాలి? సితారతోను 10 తంతుల స్వర మండలంతో ఆయన కీర్తించాలి. ఆయన గూర్చి నూతన కీర్తన పారుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేసేదంతా కూడా నమ్మకమైనదే చేస్తాడు. ఆయన దేన్ని ప్రేమిస్తా అంటే నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగా. ఆయన చేసేదంటే నీతి న్యాయములు జరిపించేవాడు ఆయన. ఆయన కోరుకున్నది కూడా నీ నుంచి నీతే కోరుకుంటున్నారు. అందుకే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతి న్యాయాలను కోరుకునేవాడు. నీ నుంచి ఆయన ఆశించేది ఒకటే, నువ్వు నీతిగా జీవించు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించు, నీవు అందరి ఎడల న్యాయము చేయి, న్యాయంగా ఉండు, అన్యాయం చేయొద్దు, అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళొద్దు, అన్యాయంగా ఒకరిని దోసుకోవద్దు, అన్యాయంగా ఒకరిని లాక్కోవద్దు. నువ్వు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండు, నీతిగా ఉండు. అదే ఆయన కోరుకునేది. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను జరిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 50వ కీర్తన 23వ వచనం. చూడండి, ఎవరైతే స్తుతి చేస్తున్నారో ఆ స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క రక్షణ, ఎవరికి? స్తుతి యాగము చేస్తున్న వానికి దేవుని యొక్క రక్షణ కనపరుస్తున్నాడు ఆయన. అందుకే వాడు ఏమవుతున్నాడంటే ఆ మార్గములను సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని యొక్క మార్గం మన మార్గం కాదు సిద్ధపరచుకున్నది. దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతి యాగం ఎవరైతే చేస్తున్నారో, దేవుని ఎవరైతే స్తుతి చేస్తున్నారో ఇతను ఏం చేస్తాడంటే దేవుని యొక్క మార్గాల్ని సిద్ధపరచుకుంటూ ఉంటాడు. దేవుని మార్గంలో నడవడు, తన మార్గం, తనకు ఎదురుగుండా మార్గాలను సిద్ధపరచుకుంటాడు. ఇప్పుడు దాని ఎదురుగుండా అనేక రకాల మన ముందు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఏ మార్గము దేవునితో మనం ఎంచుకొని సిద్ధపరచుకొని ఆ మార్గం గుండా మనం పయనించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 15వ వచనం చూడండి, ఇలా తన మార్గాన్ని, దేవుని మార్గాన్ని ఎరిగి దేవుని మార్గంలో నడుచుకుంటూ తన మార్గాలు ఎవరైతే స్తుతి యాగము ద్వారా సిద్ధపరచుకుంటున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్కాలమున దేవుని గురించి నీవు మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు దాని వల్ల ఏమవుతావు అంటే నువ్వు దేవుని మహిమపరుస్తావు. దేవునికి మహిమ కలుగుగా. నీకు ఆపద్దినం వచ్చింది, కష్టకాలం వచ్చింది, మరణ ప్రాయంలో నువ్వు ఉన్నావు. ఎదురు చూస్తే మరణం ఉంది. కానీ
నీవు ఆయనకి మొరపెడితే ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నీ అపాయకరమైన కాలంలో ఉన్నావు, ఎదురుగుండా నీ అపాయం ఉంది, నీవు దేవునికి మొరపెడితే ఆయన అక్కడి నుంచి నీ తప్పిస్తాడు. ప్రతి రెప్పపాటులో అలా తప్పించేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆపత్కాలంలో నీవు ఆయనకి మొరపెట్టాలి. అందుకునే ఆపత్కాలంలో ఆదుకునే సహాయమై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. నీ ఆపత్కాలంలో అంటే ఆ క్షణములో, అదే క్షణంలో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, అడ్డంగా వచ్చేసింది, ఎటు వెళ్ళడానికి లేదు, వాడు వచ్చి గుద్దైపోతున్నాడు. ఏం చేయాలి? ప్రభువా నాకు సహాయం చేయనంగానే ఆపత్కాలంలో ఆయన నీ తల వెంట్రుకు కూడా రాలనివ్వకుండా, నీ తండ్రుల వెంట్రుకు కూడా హాని కలగనివ్వకుండా అక్కడ నుంచి తప్పించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో నీకు సహాయమై ఉండే దేవుడు, నిన్ను ఆదుకునేవారు, నిన్ను ఆపద్దినములో నిన్ను ఆదుకునేవారు. మనుషులను ప్రేమిస్తే, మనుషులను ఆశ్రయిస్తే వారు నీకు మోసం చేయవచ్చు నిన్ను, లేదా వారు నీ నుంచి పక్కకు వెళ్ళిపోవచ్చు అక్కడ చూసుకొని. ఎందుకంటే నువ్వు అక్కడ ఆపద్దినంలో ఉన్నావు, అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా శ్రమ కలుగుద్దేమో అని చెప్పి చూసి చూడనట్టుగా దారి తప్పిపోయే వాళ్ళు అక్కడికి తప్పించుకొని వెళ్ళొచ్చు. ఎటు కాని పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పుడు చూసి నాకెందుకు లేని పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ నా దేవుడు అలా వెళ్ళే దేవుడు కాదు. నీవు ఆపద్దినంలో ఉండి ప్రభువా అని మొరపెట్టిన వాడనే వెంటనే నీ పక్షమై ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వసించడానికి కారణం ఏంటి? నేను నిన్ను దిద్దుబాటు చేయటం నీకు అసహ్యం కదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో నీవు ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయాలని నువ్వు నోరు తెరుస్తున్నావు, కానీ నీ నాలుక కపటము కల్పించుచున్నది. చాలండి. చూడండి పిల్లారా, వీళ్ళందరూ కూడా దేవుడు త్రోసివేసిన వారు. ఇక నాతో నీకేం పని? నా వాక్యంతో నీకేం పని? నా మాటతో నీకేం పని? ఎందుకంటే వారందరూ కూడా దేవుడు త్రోసివేశాడు కాబట్టి మాటలకైనా వాళ్ళు ఒకవేళ అడిగిన వారి మాట ఆయన వినే స్థితిలో లేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 56వ కీర్తన 10వ వచనం ధ్యానించుకుందాం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యం కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏం చేస్తారు? చూడండి, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించగలిగిన వాడవు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించెదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవా నీవు మరంలో నుంచి నా ప్రాణమును తప్పించున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. పలుమార్లు నా జీవితంలో జరిగిందండి. నా జీవితంలో జరిగిన సంఘటనలు పలుమార్లు జరిగాయి. మరణపు అంచులోంచి నా దేవుడు తప్పించాడు. నా చిన్న వయసులోనే 18 నెలలప్పుడు ఒక పెద్ద తొట్టు ఉండేది. అప్పట్లో మా అమ్మమ్మ గారు గన్నవరం దగ్గర ఆత్కూరులో ఉండేవారు.
ఆత్కూరులో ఉన్నాం మేము అప్పుడు. ఆ పెద్ద తొట్టి ఉండేది. సుమారుగా అప్పుడు వాళ్ళు చెప్పేది 22 బిందెలు పడతాయి నీళ్లు ఆ తొట్టి అని చెప్పేవారు. అంటే దాంట్లో చిన్న 18 నెలల పిల్లవాడిని పాక్కుంటూ వెళ్ళి దాంట్లో పడిపోయాను. నన్ను చూసి రక్షించారు. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత నాకు 3 సంవత్సరాల లోపు ఉంటాయి. 3 సంవత్సరాల లోపు అప్పుడు అది నేషనల్ హైవే 5 అంటే 5వ నెంబర్ రహదారి అనమాట అది. ఇక్కడ మన కలకత్తా నుంచి విజయవాడ వెళ్ళే రహదారి. ఆ రహదారిలో నన్ను అక్కడ పక్కింటి వెనకింటి వారికి అప్పచెప్పి మా అమ్మమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఆ కుర్రోడు ఏం చేశాడంటే నాకంటే అతను 5 సంవత్సరాలు, నాకు 3 సంవత్సరాల లోపు ఉంటాయి. అటువైపు రోడ్డుకి అవతల వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఉంది. నన్ను చేయబట్టుకుని మన ఇద్దరు వెళ్దామని చెప్పి తీసుకుని వెళ్ళారు. అప్పటికి వాళ్ళ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు. అయితే మేమిద్దరే ఉన్నాము. నా చేయి పట్టుకొని తీసుకుని వెళ్తా ఉన్నాడు. రోడ్డు మీదే తీసుకుని వెళ్ళాడు. కరెక్ట్ గా రోడ్డు మధ్యలోకి వెళ్ళేపటి నేషనల్ హైవే 5 రోడ్డు మధ్యలోకి వెళ్ళేటప్పటికి పెద్ద లారీ ఒకటి వస్తుంది. పెద్ద లారీ వస్తుంది. ఆ లారీ వస్తుంటే ఎవరు కొంచెం నాకని పెద్దోడు కాబట్టి నన్ను వదిలిపెట్టి పారిపోయాడు. రోడ్డు మధ్యలో నేను అలా ఉండిపోయా. కానీ అప్పుడు నేను వారితో చెప్పిన మాట నాకు తర్వాత జ్ఞాపకం చేస్తుండేవారు. ఒక పెద్ద హస్తం వచ్చి నన్ను రోడ్డుకి ఇలా అణిసిపెట్టిందంట. అప్పుడు నేను చెప్పిన మాట, ఏదో పెద్ద చెయ్యి వచ్చి నన్ను పట్టుకొని రోడ్డుకి ఇలా నొక్కి పట్టేసింది, అణిచిపట్టింది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చెప్తుండేవారు నాకు, ఇలా జరిగింది నాన్న అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లారీ అక్కడి నుంచి వాడు హారన్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఎక్కువ లోడ్ మీద ఉందంట. అది బ్రేక్ వేసినా కూడా ఆగట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో డౌన్ గా ఉంటది. డౌన్ గా ఉండేది ఆ ప్రాంతంలో. అయితే అక్కడి నుంచి ఆగలేదు. నన్ను దాటి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లారీ ఆగింది. 4 చక్రాల మధ్యలో అలా పడి ఉండ. అందరూ చూసిన వాళ్ళు గాని, అలా డ్రైవర్ గాని చచ్చిపోయాడు. లారీ చక్రాల కింద నలిగిపోయాడు అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. 4 చక్రాలు అలా వెళ్ళిపోయి లారీ వెళ్ళిపోయిన మధ్య 4 చక్రాల మధ్యలో నేనున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు అండి. ఒక రోజున తాడేపల్లిగూడ నుంచి ఏలూరు రావడానికి ట్యాక్సీ ఎక్కుతున్నా. ట్యాక్సీ వస్తే పాత బస్ స్టాండ్కి వస్తుంది. నేనైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర రావాలి ఏలూరు రావడానికి. వెనకాలే కొంచెం దూరంలో బస్సు వస్తుంటే నేను దిగిపోయాను. నన్ను తోసుకుని ఒక అతను ట్యాక్సీలోకి ఎక్కాడు. నేను అక్కడ బస్ కోసం ఆగిపోయాను. ఆ ట్యాక్సీ వస్తుంటే మాకంటే 1 గంట ముందు, అంటే కొంచెం అనమాట, ఒక 10 కిలోమీటర్ల లోపల లారీని ట్యాక్సీ యాక్సిడెంట్ అయిపోయింది. అంబాసిడర్ యాక్సిడెంట్ అయిపోయి మొత్తం అసలు యాక్సిడెంట్ అలా ఉండదు. అంబాసిడర్ అలా యాక్సిడెంట్ అవటం నేను అప్పుడే చూశాను. ఎందుకంటే అది కొంచెం హైట్గా ఉంటుంది. లారీ చక్రం కిందకి వెళ్ళిపోయింది. పైన టాపు లేచిపోయింది. వెనకాల నన్ను తోసుకుని ఇక్కడ డ్రైవర్ నలిగిపోయాడు. వెనకాల నన్ను తోసుకుని దిగి కూర్చున్నవా అతను తల ఇది మొత్తం ఎగిరిపోయి మెదడు కనపడుతుంది. అలా పడిపోయి ఉన్నాడు వెనకాల సీట్లో. దేవునికి మహిమ కలుగును కాదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకొకసారి నేను బండి మీద మీ ఇద్దరం వెళ్తున్నాం. ఆ ఒక బండి పడేసాడు. ఈ వెనకాలే లారీ వచ్చింది. జానడ గ్యాప్ అంటే ఒక 1 ఫీట్ లారీ ఫ్రంట్ చక్రానికి నా తలకి. ఇలా చెప్పు చాలా ఉన్నాయి. తర్వాత ఇంకా 2 సార్లు యాక్సిడెంట్ అయినాయి. ఆ 2 సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఇక చనిపోతాడు ఇతను బతకుడు అని చెప్పారు. ఒకసారి చనిపోతాడు బ్రతకుడు అన్నాడు. ఇక్కడ నుంచి ఇది పగిలిపోయింది మొత్తం అంతా కూడా. అప్పుడు మా పెద్ద పాప వాళ్ళ అమ్మ కడుపులో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇతడు 48 గంటలు దాటితే బ్రతకుడు అని చెప్పారు. బ్రతుకుతాడో లేదో మేము చెప్పలేమన్నారు. తర్వాత ఈ కళ్ళన్నీ 2 కళ్ళు పోతాయి. తర్వాత ఇదంతా లోపలికి వెళ్ళిపోద్ది అని చెప్పారు. తర్వాత ఇతను లేచి నడవడానికి 6 నెలలు పడుద్ది అని చెప్పారు. ఎన్ని నెలలండి?
మంచం మించి లేచి నడవడానికి 6 నెలలు పడద్ది అని చెప్పారు. ఇతను జీవితకాలం అంతా ఒక వ్యక్తి చేయి పట్టుకొని తీసుకువెళ్ళాలి. ఇతను ఏమీ చేసుకోలేడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాటన్నిటి నుంచి నా ప్రభు విడిపించి 21 దినమే మంచం మించి నాకు నేను లేచి నడవగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యములు. రెండోసారి మరుబడి యాక్సిడెంట్ అయింది. ఒక పక్క ఎగిరి ఇలా పడితే ఈ పక్క 3 చోట్ల ఇరిగిపోయినాయి. కాళ్ళు, చేతులు, బోన్స్ 3 చోట్ల ఇరిగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయినను ఆయన నన్ను విడవలేదు, మరణానికి అప్పగించలేదు. నన్ను మరణానికి అప్పగించలేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో చాలా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే చిన్న వయసు నుంచే సేవా పిలుపు ఉంది నాకు. సేవా పిలుపు ఉంది. నేను లోబడేవాడిని కాదు, నేను లొంగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అనుక్షణం ప్రతి క్షణము కూడా అపాయకరమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పోరాటం. ఏ పోరాటం అండి? ఆత్మీయ పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పోరాటం ఎంతవరకు వచ్చిందంటే మరణ ప్రారంభంలోకి వచ్చిన వారిని కూడా తిరిగి జీవింపజేయగలిగిన పోరాట శక్తిని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైన ఇక ఏమో చనిపోతుంది అని తన బంధువులందరూ చూడటానికి వచ్చారు. వెళ్ళి ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తాను అన్నాడు. మొన్న 50 రోజుల్లో ఏలూరు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తాను అన్నాడు. అందరూ వదిలేశారు. ఆవిడ వెళ్ళి ఆ పాస్టర్ గారు కూడా ఏ మాట చెప్పలేదు, ఏం చేయలేదు కూడా. అతను కూడా హైదరాబాద్ తిరిగారు, కొంతకాలం హైదరాబాద్ తిరిగారు, కొంత ఏలూరులో తిరిగారు, మొత్తం తిరిగారు, ఎక్కడెక్కడో తిరిగారు. ఉన్న పాస్టర్లు అందరి దగ్గర, పేరు గంచిన పాస్టర్లు అందరి దగ్గర తిరిగారు. ఎవరి వల్ల కాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి ఆ రోజు ప్రార్థన వినప పత్రం వచ్చింది. వాళ్ళు చెప్పారు, అయ్యా ఇలా పలానా ఉంది, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి ప్రభువా, నువ్వు వెళ్ళు, నేను కార్యం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి తన బంధువులందరూ చూడటానికి వచ్చి వెళ్ళిపోయారు. ఇక అయిపోయింది, చచ్చిపోతే ఇంకోటి. ఎందుకంటే 6 నెలలుగా ఆమె ఏం తింటలేదు. 6 నెలలుగా ఏమి తింటలేదు. ఇక లోపలికి ఏదో దవ పదార్థం, ఇంకోటి ఏం తిన్నా వాంతులు అయిపోతున్నాయి. అన్నం చూస్తే ఆవిడకి పురుగులు చూసినట్టు ఉంటుందంట. అసలు అన్నం చూస్తే నాకు పురుగులు చూసినట్టు, అయ్యా పురుగులు తింటున్నాను నేను అని. అసలు తినలేకపోతే నాకు వద్దు అంటారు. దేవునికి మహిమ కలుగు. భయంకరమైన చేతబడి నుంచి విడిపించాడు నా ప్రభు. చేతబడి చేశారు. ఎలా చేశారంటే పక్క టెంకులతో చేశారు చేతబడి. నా ప్రభు చూపించి వాటిని ఎలా తీయాలో, ఏం చేయాలో మొత్తం అని చెప్పారు. చూపిస్తే వారు తీసుకోలేదు. ఈ రోజున ఆమె తిరుగుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ కృతజ్ఞతలే. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చాలా మంది ఉన్నారు. చాలా అద్భుతాలు, చాలా కార్యాలు జరిగాయి. మేలు పొందుకొని వెళ్ళిపోవడం తప్ప మరిపడి మనల్ని ఎదురుపడినా బాగున్నారా అనే మనసు కూడా వాళ్ళకి రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం, బాధపడుతుంటాం. ఏంటి ప్రభా ఇంతగా కన్నీరు గార్చి, ఇంతగా విలపించి, వీళ్ళ కోసం ఇంతగా చేతులెత్తి దివారాత్రములు ఉపవాసాలతో జాగారాలతో వారి కోసం ఇంతగా ప్రార్థన చేస్తే ఈ రోజున ఎవరో తెలియదంటూ వెళ్ళిపోతున్నారే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఎంతో మంది ఎన్నో కార్యాలు పొందుకున్నవారు, భయంకరమైన మరణప్రాయం రోగాల నుంచి విడిపించగలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. నా ప్రభు అనుక్షణం ప్రతిక్షణం కూడా తండ్రి అనగానే నా కుమారుడా అంటాడు. మరి ఏంటి ప్రభువా అంటే, ఆయన కొన్ని చోట్లకి వెళ్ళు అంటాడు, కొన్ని చోట్లకి వద్దు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళు అన్నాడంటే అక్కడ విని వెంటనే కార్యం జరిగిపోవాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లరా, మనము చూసినట్లయితే దేవుడు మరణంలో నుంచి, దేవా నీవు మరణంలో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నా జీవితంలో జరిగినాయి ఎన్నోసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణమును మరణంలోంచి నా దేవుడు తప్పించాడండి. ఈరోజు ఇంత ఘనంగా నేను నిలబడటానికి, ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడటానికి కారణం అదే.
అసలు మామూలుగా అయితే ఇద్దరితో కూడా మాట్లాడి మాట రాదు. అంత మొహమాటం ఎక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మాటే రాదు. ఆ! హ్మ్. ఆ! అనునంతే. ఎక్కువ మాట కూడా నోటి మాట కూడా వచ్చేది కాదు. ఎవరైనా మాట్లాడినా. కానీ ఈ రోజున నా ప్రభువు నన్ను నిలబెట్టుకొని ఆయన మహిమార్థమై నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట నా నోట ఉంచారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన ఎవరండి? ఆపత్కాలమందున మనల్ని ఆదుకునే మనకు సహాయమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నా ప్రాణమును తప్పించి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ జారి పడనిచ్చే దేవుడు కాదండి. ఎక్కడ పడిపోనిచ్చి మనం పడిపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. వెనువెంటనే మనకు సహాయము చేసి పైకి లేవనెత్తి నిలబెట్టే దేవుడు మనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నేను మొరపెట్టగా నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగం అర్పించుదను. ఎందుకు స్తుతియాగం అర్పించాను? నేను మొక్కుకున్నా, అయ్యా ఈ జీవితం ఇదిగో ఈ జీవితంలో నువ్వు ఈ కార్యం చేసావు, ఇదిగో పలానా రోజు నీ కార్యం చేసావు, పలానా రోజు నీ కార్యం చేసావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలోను ప్రతి క్షణము అనుక్షణము కూడా ఆయన రెక్కల చాట మనల్ని భద్రపరుస్తూ వస్తున్నాడు. ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి క్షణము కూడా ప్రతి అణువు కూడా మనల్ని ఆయన భద్రపరుస్తూనే వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రెప్ప కూడా వేయకుండా మనల్ని అలా చూస్తూనే ఉంటాడు. రెప్ప పాటులో మహత్కార్యం జరిపించగల శక్తివంతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఆయన ఎలా ఆరాధించాలి? దేవునికి మహిమ కలుగును గాక. అదే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. ఆయన్ని ఎలా స్తుతించాలండి? పూర్ణ హృదయముతో. నీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో ఉన్నవి చాలా ఉన్నాయి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. ఆయన అద్భుత కార్యాలను బట్టి నేను వివరించుకుని నేను ఎలా ఉండగలను? ఎందుకంటే నేను పొందుకున్నాను, నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాటిని ప్రకటించకుండా నేను వాటికి అనేకులకి నేను వాటిని వివరించకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను? ఇప్పుడు ఎవరో జీవితంలో జరిగింది, ఇలా ఫలానా జీవితంలో జరిగిందంట అన్నదానికి నా జీవితంలో జరిగిందని నేను బయలుపరచడానికి ఎంత తేడా ఉంది? నేను అనుభవించాను కాబట్టి, నేను పొందుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిజ పిల్లారా, అణువు కూడా అనుక్షణం ప్రతి క్షణము కూడా ఆయన ఎన్నడూ కూడా నా చేయి విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించాలి. పూర్ణ హృదయంతో, నీ హృదయంతో ఆయన దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! యెహోవా అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుదను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నావు. అన్యాయమైన తీర్పు తీర్చే దేవుడు కాదు. ఆయన సింహాసనాసీనుడై న్యాయమైన తీర్పు తీర్చేవాడు. మనం న్యాయంగా జీవిస్తే ఆ న్యాయంలో మనం తీర్పు తీరుస్తాం.
మనం అన్యాయంగా జీవిస్తే అన్యాయమైన తీర్పు. అంటే ఆయన అన్యాయమైన తీర్పు కాదు. మనం చేసిన దానికి న్యాయ తీర్పే వస్తది. అంటే నీవు ఏ పని చేసి, ఏ క్రియ చేసావో దానికి తగిన ప్రతిఫలం. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం. నువ్వు అన్యాయం చేస్తే దానికి ప్రతిఫలం. నువ్వు న్యాయం చేస్తే దానికి ప్రతిఫలం. నీవు చేసిన దానికే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. చూడండి, అందుకని నా శత్రువులు వెనక్కి మల్లుతారు. నీ సన్నిధిలో వారు జోగుపడి నశింతురు. దేవుని సన్నిధిలో వారు జోగిపడి నశింతురు. నశిస్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా శత్రువులు వెనక్కి మళ్ళీపోతారు. రెండోది, వారు దేవుని సన్నిధిలో జోగిపడి మరణిస్తారు. ఆ ధైర్యమే మనకి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దేవుడు అన్యజనులను గద్దించి ఉన్నాడు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. దేవుడు దుష్టులను నశింపచేసి ఉన్నాడు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా దుర్గుపెట్టి చూడండి, ఉన్నావు. దుష్టులను వారి పేరు ఎన్నటికి ఉండకుండా ఆయన తుడిసి పెట్టేస్తున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వారి పేరు కూడా ఉండదు, మర్చిపోతారు. వాడి పేరుకు గుర్తుండదు. ఎందుకంటే దేవుడు వాడి పేరును కూడా తుడిచిపెట్టేశాడు. ఎందుకంటే వాడు అన్యాయస్తుడు కాబట్టి, దుష్టుడు కాబట్టి, దుష్టక్రియలు చేశాడు కాబట్టి. అంటే దేవునికి విరోధమై, అంటే మనుషులకు విరోధంగా వాడు కార్యాలు చేశాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయమని చేయలేదు, అన్యాయమైనది చేసుకుంటూ వచ్చాడు. అన్యాయమైన తీర్పు తీసుకుంటూ వచ్చాడు. ఆఖరికి వాడే ఇదంటారు, మన సామెత ఒకటి ఉంది కదా, ఎవరు తీసుకుని పోయి వాడు ఎవరు తీసుకున్నా పోయి వారి మీద పడుతుంది. రెండోది, 100 గొడ్లు తిన్న రాబందంట చిన్న గాలివానకి పడిపోయిందంట, చచ్చిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే ఇవి కూడా అంతే. వాడు ఎవరిది వాళ్ళే అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి మీదకి వేస్తాడు. రెండోది, వాళ్ళ బెడ్లో తరతరాలు 4-5 తరాలకి వాళ్ళ మీద పడేస్తాడు. వీడు చేసింది వాడి బెడ్లు కూడా అనుభవించాలి, కుటుంబంతో అనుభవించాల్సిందే. శాపగ్రస్తం అది. ఎవరైనా దేవుడి మీద తిరుగుబాటు చేస్తే అది శాపగ్రస్తం. దేవునికి మహిమ కలుగునుగా. తోటి వాడిని అన్యాయం చేశాడా, అది శాపగ్రస్తం. వాడికి తోటి వాడి సహాయం చేశాడా, తోటి వాడిని ఆదుకున్నాడా, అది వాడికి ఆశీర్వదకరం. వాడి బిడ్డలు ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శత్రువులు నశించిరి. శత్రువులు నశించిరి. వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమయ్యిరి. వారు ఎన్నడూ ఉండకుండా, శత్రువు అనేది ఎన్నడూ లేకుండా నిర్మూలం అయిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. 23. చూడండి, ఆయన ఎవరినే కూడా హింస చేయనీయలేదంట. చూడండి, అంటే ప్రజలు ఎక్కడ బాధపడనీకోకుండా, ప్రజలు ఎక్కడ హింస పొందకుండా, ప్రజలు ఎక్కడ శ్రమ రానికోకుండా. ఆ కాలంలో ఎలా ఉండేది, రాజుల కాలంలో మనలాగా ఇప్పుడు ఈ కాలంలో ఉండేది కాదు. వాడిని దండించాలంటే దండించాలి, కారణం లేకపోయినా వాడిని బాధించే అధికారం రాజుకుంది. రాజు వాడిని చూసి నచ్చలేదు అనుకో, వాడిని 4 కొరడాలు కొట్టండి అన్నాడు అనుకోండి, లేదా వాడి శిరక్షేదం చేయండి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది, వెంటనే జరిగిపోతుంది. అందుకని నా దేవుడు ఏమంటున్నాడంటే, చదవమ్మా. ఆయన ఎవరినైనాను వారి హింస చేయనీయలేదు. వారి నిమిత్తం రాజులను సైతము గద్దించే దేవుడు నా దేవుడు. నీ కోసము నీకు హాని చేయాలని ఎవడైనా తలపెడితే రాజులను సైతం గద్దించే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజులను సైతము గద్దించి, వాడి పక్షమై నేను ఉన్నాను, జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్పగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను
ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే అనుదినం కూడా ఆయన రక్షణ ప్రకటించాలి. ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయన స్తుతించుకుంటూ కనపరుస్తూ మనం అనుదినం కూడా ఆయన రక్షణను ప్రకటించాలి. ఇదిగో నా ప్రభు నిన్ను రక్షిస్తాడు, ఇదిగో నా ప్రభు నీడలా ఆయన కనికరం చూపగలిగిన వాడు, ఇదిగో ఈ పాపం నుంచి ఈ లోకం నుంచి నిన్ను వేరు చేయగలిగిన వాడు, ఈ అపవాదం నుంచి నేను విడిపించగలిగిన వాడు, నేను రక్షించే సమర్థుడైన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. భయంకరమైన నువ్వు శ్రమ దినంలో ఉన్నప్పుడు, నువ్వు అపాయకరమైన హానికరమైన దినంలో ఉన్నప్పుడు నా ప్రభు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు కాబట్టి నువ్వు ఆయన రక్షిస్తాడు. ఇదిగో నా ప్రభు నువ్వు నమ్ముకున్నావా, నా ప్రభు నిన్ను రక్షిస్తాడు. నీకు రక్షణ కవచంగా ఆయనే ఉంటాడు. శత్రువు నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ మీద తిరుగుబాటు చేసిన శత్రువు నుంచి నిన్ను విడిపిస్తాడు అని నువ్వు చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును. ఎలాగా? నీవు పొందిన తర్వాత, ఆ కృపను పొందిన తర్వాత నీవు ఎదటి వాడికి చెప్పేటప్పుడు ఉండే ఆ ధైర్యము, ఆ నిబ్బరము, దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎదటి వాడికి చెప్పగలిగిన ఆ ధైర్యము, నిబ్బరం, ఎందుకంటే నేను అనుభవించాను, నేను పొందుకున్నాను అని నీవు చెప్పగలవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కింద వచ్చిన అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించాలి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా ఆయన మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా చూడి, ఆయన మహాఘనత వహించినవాడు మన దేవుడు. ఆయన బహుగా స్తుతించగలిగిన, స్తుతిని అందుకోని తగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఘనత వహించిన వాడు, ఆయన స్తుతిని అందదర్హుడు. ఎందుకంటే ఆయన అలాగా కార్యములు చేయగలిగిన వాడు ఎవడో భూమి మీద లేడు. దేవునికి మహిమ కలుగును. మానవుని ఎడల ఆయన ప్రేమించినట్లుగా ఎవరు కూడా ప్రేమించలేదు. దేవునికి మహిమ కలుగునుగా. తన ప్రాణమును ఆయన ప్రాణమును అర్పించిన వాడు మానవుని కోసం. తన ప్రాణమును అర్పించిన వాడు దేవుడు. ఏ దేవుడు కూడా ప్రాణమును అర్పించిన దేవుడు, ఏ దేవుడు కూడా ఎక్కడ కనపడలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శత్రువు యొక్క ప్రాణము తీసిన దేవుడు కనపడ్డాడు, కానీ శత్రువు సైతము ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఎవరు కూడా లేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ కూడా వట్టి విగ్రహాలే. దేవునికి మహిమ కలుగునుగా. మన చేతులతో మనం చేసుకునేవన్నీ కూడా మన చేతితో మనం రూపించుకున్నవే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా ఆకాశ వైశాల్యములను సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలమును యెహోవాకు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు నీ మహిమ బలమును దేవునికి చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జనముల కుటుంబములారా యెహోవాకు మీరు చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అనునిత్యము ప్రతి నిత్యము కూడా స్తుతి చెల్లించడం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, కీర్తన గ్రంథం 113వ కీర్తన 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామం సన్నుతింపబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగా. ఇది మొదలుకొని యెహోవా నామం ఎల్లవెల్లలా సన్నుతించబడాలి. ఆయన ఎల్లవెల్లలా ఆరాధించబడే దేవుడు. ఎందుకు ఆరాధించాలి? ఏ విధంగా ఆరాధించాలంటే కింద వచ్చిన సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా ఆయన స్తుతి నొందదగిన నామం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా,
ఎందుకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన స్తుతించాలి అంటే అనుక్షణము ప్రతి క్షణము శత్రువు పొంచి ఉంటాడు. నీవు మరణ పడక నుంచి లెగిసినది మొదలు అంటే రాత్రి నిద్రపోయి పగలు పొద్దునే సూర్యోదయం నువ్వు లేచినది మొదలుకొని నీవు తిరిగి మరుపడి నిద్రపోయే వరకు కూడా సూర్యాస్తమయం వరకు కూడా నీవు చేస్తున్న ప్రతి పనిలోనూ నీకు శ్రమ ఎదురవుతూనే ఉంటది. ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఇది నీకు ఎదురవుతూనే ఉంటాయి. ఏదో సమస్య, ఏదో శ్రమ, ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి. ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటది. కానీ వాటన్నిటి నుంచి నిన్ను తప్పించి నిన్ను నడిపించే దేవుడు నా దేవుడై ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నిన్ను కాచి కాపాడి రక్షించాడు. కాబట్టి నీవు సూర్యోదయం మొదలుకొని ఎనీ టైం ప్రతి క్షణం కూడా నీవు ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతి నొందదగిన వాడు, దానికి అర్హుడు ఆయన. ఒక వ్యక్తిని మనము కొనియాడుతున్నాము అంటే, ఒక వ్యక్తిని మనం గనపరుస్తున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టి ఉండాలి. ఆ వ్యక్తి చేసిన ధర్మ కార్యాలను బట్టి, ధన కార్యాలను బట్టి అయి ఉండాలి. లేదా అనేకులకు సహాయం చేసిన ఆ సహాయాన్ని బట్టి ఉండాలి. ఒక వ్యక్తిని దూషిస్తున్నామంటే వాడు చేసిన దుర్మార్గతను గురించి ఉండాలి, వాడు దుష్టత్వం గురించి ఉండాలి, వాడు అనేకులకు అన్యాయం చేశాడు, అందుకని వాడిని దూషిస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తిని గణపరచాలి అన్నా, ఒక వ్యక్తిని స్తుతించాలి అన్నా, ఎంత గొప్పవాడండి, ఎన్ని కార్యాలు చేశాడండి, ఎంతమందిని ఆదుకున్నాడండి, ఎంతమందిని ప్రేమించాడండి, దేవునికి మహిమ కలుగును కాదు, హల్లెలూయా అని ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగా మరి ఎన్ని కార్యాలు చేస్తున్నా నీ జీవితంలో నా దేవుడు. నువ్వు ఉదయకాలం లేచిన కానించి నువ్వు పడుకునే వరకు కూడా అనుక్షణం ప్రతి క్షణము కూడా నిన్ను భద్రపరిచి కాచి కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. మరి ఎనీ టైం నిన్ను ఆయన కాస్తున్నాడు కాబట్టి, నీ మీద ఆయన కృప ఉంచాడు కాబట్టి, నిన్ను ఆయన ప్రేమలో భద్రపరిచాడు కాబట్టి, మరి నీవు కూడా ఏం చేయాలి? ఎనీ టైము ఆయన స్తుతించగలగాలి. దేవునికి మహిమ కలుగాలి. నువ్వు ఏ పని చేసినా, ప్రభువా ఉదయకాలం లేచిన కానించి టిఫిన్ చేస్తున్నావు, ప్రభువా నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రం, అయ్యా ఇదిగో తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఎందుకు చెప్పాలి? అవి కూడా లేనివారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఆహారము లేనివారు, మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేనివారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. కానీ మనకు అవి ఇచ్చాడు ఆయన. ఆయన స్తుతించాడు. దేవునికి మహిమ కలుగు. మనం చేయడానికి వల్ల శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుకు ఆయన స్తుతించాలి. మనం ఏ పని చేసుకోవాలన్నా మనకేం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి. ఆ బలాన్ని, శక్తిని ఆయన ఇచ్చాడు. ఏ పని చేసుకోలేని వారు అనేకులు ఉన్నారు. మనం ఏ కీడు రాకోకుండా, ఏ వైరస్ రాకుండా, ఏ వ్యాధి రాకోకుండా, ఏ తెగులు రాకోకుండా, ఏ హాని జరగకుండా మనం కాచి కాపాడిన దేవుడు, ఆయన స్తుతించాలి. ఎందుకంటే అనేకులు వ్యాధిగ్రస్తులుగాను, రోగగ్రస్తులుగాను, హాస్పిటల్లో పాలయ్యో, మంచాల పాలయ్యో తీసుకుంటున్న వారు ఎంతమంది లేరు? వారితో పోల్చుకుంటే మనల్ని ఎంతగా కాచి ఆయన కృప చూపాడు. అందరి బట్టి మనం స్తుతించాలి. ప్రతి విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కాచి కాపాడి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన కాచి కాపాడిన దేవుడు కాబట్టి ఆ కర్రను కూడా మనం పడుకునేటప్పుడు కూడా ఏం చేయాలి? దేవా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు కాచి కాపాడి మీరు ఎక్కడొచ్చాటు మనం భద్రపరిచేవయ్యా, మా ప్రతి అవసరం అక్కడ తీర్చేవయ్యా, ఇదిగో క్షేమంగా తిరిగి నేను మరణ పడకలోకి వెళ్తున్నా, మంచి నిద్ర, మంచి మెలకువ నాకు దయచేయండి. స్తుతించా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన వాడు ఆయన. ఆయన స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే మన జీవితంలో చేసిన కార్యాలను బట్టే, ఇంకొకరి జీవితంలో చేసిన కార్యాలను బట్టి కాదు. ఆ వాళ్ళని బట్టి కూడా మనం స్తుతించాలి. ఎలా స్తుతించాలి? మన నాయకులను, మన పరిపాలన అధికారులను, ప్రధానులను, అందరినీ కూడా మనం ఏం చేయాలి? అందరి కోసం కూడా విజ్ఞాపన చేయాలి. ప్రభువా వారిని కాచావు, అయ్యా ఇదిగో మంచి పరిపాలన చేయడానికి మంచి మనసు నీవు, మంచి జ్ఞానం నీవు, కావలసిన సమృద్ధి నీవు, కావలసిన ధనాన్ని నీవు, మీ ప్రజల్ని నెమ్మదిగా పరిపాలించడానికి, అన్ని విషయాల్లో కూడా మీరు తోడేయండి, మీరు కార్యం జరిపించడానికి అన్ని కూడా కలగజేయి ప్రభు అని చెప్పి వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పైన అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే వారి విషయం కూడా మనం స్తుతించాలి.
బార్డర్లో సైనికులు ఉన్నారు. బార్డర్లో సైనికులు ఉన్నారు. వారి కోసం వారి కుటుంబాలు విడిచిపెట్టి వారు ఆ చలిలో మంచులో భయంకరమైన మంచులో కూడా ఈ చలిలో కూడా వారు అక్కడ మన కోసం కాపు కాస్తూ ఉన్నారు. అంటే శత్రువు ఎక్కడ వస్తాడో మన దేశంలోకి వస్తాడో చొరబడతాడో అని చెప్పి వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకొని వారిని కూడా కాచి కాపాడినందుకు స్తోత్రమయ్యా, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి కోసము కూడా మనము ఇరుగు పొరుగు వారి కోసము కూడా మనం చేయాలి. దేవునికి మహిమ కలుగును. ఎవరి కోసం అండి? ఇరుగు పొరుగు వారి కోసం కూడా మనము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడును. చూడండి, దేవుడు మన దేవుడు అన్య జనులందరి ఎదుట కూడా మహోన్నతమైన దేవుడు మన దేవుడు. ఆయన మహిమ ఆకాశ విశాలములను వ్యాపించి ఉన్నది. ఆయన ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడు, మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవారు ఎవరు ఉన్నారు? దేవునికి మహిమ కలుగుగా. ఆయన్ని పోలి ఉన్నవారు ఎవరు ఉన్నారండి? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. నిజమే, ఆయనలాగా మనల్ని ప్రేమించిన వారు ఎవరున్నారు? ఆయనలాగా మనల్ని ఆదుకున్న వారు ఎవరున్నారు? ఆయనలా మన మీద కృప చూపిన వారు ఎవరున్నారు? లోకం మీద ఎంతో మంది ఉన్నారు. పిలబడుతున్న వారు దేవతలు దేవుళ్ళు అని పిలబడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరు చూసినా ఆ ప్రేమ పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణమైన ప్రేమని చూపించలేకపోయారు. కానీ నా దేవుడు మాత్రం పరిపూర్ణ ప్రేమ ఏంటంటే తన ప్రాణాన్ని సైతము మన కోసం పెట్టగలిగిన ఆ ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వసిస్తే చాలు, ప్రభువా అని నువ్వు ఆయన నీ రక్షకుడు నువ్వు అంగీకరిస్తే చాలు, ఆయన కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన కృప కాపుదల నీ మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 61వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానించుకుందాం. 1 సియోనులో దుఃఖించు వారికి ఎక్కడండి? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా బూడిదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఒక్క నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సియోనులో దుఃఖించు వారికి. సియోను అనగానే మనకేం గుర్తుకు రావాలి? ప్రతిష్ఠిత గుర్తు రావాలి, సమర్పణ గుర్తు రావాలి, వైరాగ్యం గుర్తుకు రావాలి, దేవునితో కలిసి నడిచే అనుభవం గుర్తుకు రావాలి. దేవుని కోసం నేను ఈ లోకం విడిచి దేవుని కోసమే నేను జీవిస్తాను అనే ఆ వైరాగ్యంలోకి వచ్చిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక తను తాను విడిచిపెట్టుకొని దేవుని కోసం, ప్రభువా ఇదిగో ఇప్పటి వరకు నీవు చేసిన మేలను బట్టి, నీవు చేసిన కార్యాలను బట్టి, అయ్యా ఇదిగో నేను పొందుకున్నాను, నేను ఇక మీదట నా కోసం కాదు నేను జీవించేది, నీ కోసమే నేను జీవిస్తాను అని అని ఆయన మీద ఆధారపడిపోయి ఆయన వైపు చూసేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సియోనులు ఆ దుఃఖించుచున్న వారి కోసం ఆయన ఉల్లాస వస్త్రం ధరింపజేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నీ జీవితం దుఃఖ జీవితంగా ఉందేమో, ఇప్పటి వరకు నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నావేమో, ఇప్పటి వరకు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, కన్నీరు అన్ని అనుభవిస్తూ ఉన్నావేమో. కానీ నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఇప్పటి వరకు పడిన ఆ ప్రయాసకు, ఇప్పటి వరకు కార్చిన కన్నిటికి ఇక మీదట నీకు ఉల్లాస వస్త్రం ధరింప చేయబోతున్నాడు. ఉల్లాస వస్త్రం. ఉల్లాసం ఉండటం అంటే సంతోషం. ఇంకెప్పుడు కూడా ఇక దుఃఖం ఉండదు నీ ముఖంలో. నీ మొహంలో దుఃఖం ఉండదు. ఏముంటది? సంతోషమే, ఆనందమే. లోపల పొంగిపోతూ ఉంటావు. నాకేంటి నా ప్రభుతో ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు వరకు ప్రతి శ్రమ కోసం, ప్రతి ఇబ్బంది కోసం నువ్వు
కన్నీరు గార్చేవేమో. అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అయ్యా ఇదిగో ఈ శ్రమల్లో ఉన్నాను, ఈ బాధలో ఉన్న ఇబ్బందులు ఉన్నాను అని నీవు కన్నీరు కార్చేవేమో. కానీ నా ప్రభు ఇక మీద నీకు ఉల్లాస వస్త్రం ధరింప చేయబోతున్నాడు. ఇక అన్ని కూడా నీ ఇంట్లో నిండబోతున్నాయి, సమృద్ధిగా ఉండబోతున్నావు. ఇక లేదు లేమి కుదువు అనేది ఇక ఉండదు. దేవునికి మహిమ కలుగుగా. ఇక ఆనందమే, సంతోషమే, ఉల్లాసమే, ఉత్సాహమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదంటే నీవు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి జాగారం చేస్తూ ఆయన కార్చిన కన్నీరు ఎందుకు కోసమైతే నువ్వు ఆ కన్నీరు కారుస్తున్నావు, ఎందుకోసం నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎందుకోసమైతే ఆయన సన్నిధిలో మోకారేసి నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఫలింపే. బూడిదకు ప్రతిగా పూదండ. దేవునికి మహిమ కలు. అంటే పూదండ దేనికి వేస్తారు? పూలు ఎందుకు వేస్తారండి? మెల్ల దండ ఎందుకు వేస్తారు? తమ్ముడు దేనికి వేస్తారు? ఎదుటి వారిని ఘనపరచడానికి, గౌరవించడానికి ఏం చేస్తాం అంటే ఎదుటి వాడిని మనం ఏం చేస్తాం? దండేసి ఘనపరుస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నా దేవుడు నీకు ఏమేస్తున్నాడు? ఘనతనిస్తున్నాడు. నేను ఘనపరుస్తున్నాడు. నీ కుటుంబంలోనే నిన్ను కనపరుస్తున్నాడు. నీ యొక్క రక్త సంబంధిలోనే నిన్ను కనపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమైపోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇక నీ నోట నిండా ఆనందమే, సంతోషమే. ఇక నీ జీవితంలో దుఃఖమే లేదు. ఇక దేవునికి మహిమ కలుగుగా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం పోతున్నాడు దేవుడు నీకు. కొంతమంది అనుకుంటారు, అసలు ఎందుకు పుట్టానో నాకు అర్థం కావట్లా, ఈ జీవితం ఏంటి, నా జీవితం అంతా ఇదిగో ఈ నలిగిపోతూనే ఉన్నాను, నేను అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఏ విషయంలో కూడా నాకు కలిసి రాట్లా, ఏ విషయంలో కూడా అసలు నేను బ్రతకడమే దండగా అని అనుకుంటుంటారు. భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వబోతుంది. ఇకేంటి? నిత్యము కూడా ప్రభువా ఇదిగో నా జీవితంలో ఈ కార్యం చేశాను, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో నాకు వెల్తి లేకుండా సమృద్ధినిచ్చావు, స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో నలుగురు నాకు మంచి పేరునిచ్చావు, స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో నాయనా ఒకప్పుడు ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా, ఏది నా పిల్లలకి పెట్టుకోవాలన్నా నా చేతిలో ఏ రూపాయి ఉండేది కాదు, ఏది కొంటకు కూడా ఏమి ఉండేది కాదు. కానీ ఈ రోజున నా పిల్లలు సమృద్ధిగా తింటున్నారే, వాళ్ళు ఏది కావాలో అది కొనివ్వగలుగుతున్నాను అయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పే స్థాయికి నువ్వు వస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఇవ్వడానికి తన దాసుడిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 ఆఖరిగా ఒక మాట చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. చాలా కాలముగా పాడుగానున్న స్థలములను బాగు చేయాలి. చాలా కాలంగా పాడైపోయిన స్థలాలు ఉన్నాయి. మరి ఆ స్థలాలు మనం ఏం చేయాలి? బాగు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే పాడైపోయిన స్థలాలు అంటే ఆధ్యాత్మికలో కృంగిపోయిన వారు, ఆధ్యాత్మంలో పడిపోయిన వారు, భక్తిలో పడిపోయిన వారు, ఒకప్పుడు దేవునితో సత్సంబంధం అంత బాంధవ్యం కలిగి ఆ స్థాయికి వెళ్ళిన ఆ స్థలాలు కలిగిన వారు ఈ రోజున ఏమైపోతున్నాయి? పడిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకప్పుడు అత్యంత ఘనంగా ఆరాధన జరిగిన స్థలాలు ఈ రోజున ఎండిపోయి ఉన్నాయి, ఉద్యమం లేకుండా ఉన్నాయి. ఆరాధన జరిగిన స్థలాలు, ఒకప్పుడు ఉద్యమం రగిలించిన స్థలాలు ఈ రోజున అక్కడ ఉద్యమం లేక ఎండిపోయి ఉన్నాయి, జీవం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్థలాలని, పాడైపోయిన స్థలాలని బాగు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. పాడైపోయిన స్థలాలను తిరిగి కట్టాలి, బాగు చేయాలి, మరిపడి సుందరంగా మార్చగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మరిపడి ఆ స్థాయికి వాళ్ళని తీసుకుని రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా కాలం నుండి పాడుగానున్న ఈ స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించెదరు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను
బాగు చేదురు. హల్లెలూయా. మన పరిచర్య ఇప్పుడు అదే చేయబోతుంది. ఆమేన్. పట్టణాల్లోనే ఒకప్పుడు ఉద్యమం లేనిది ఈ రోజున ఉద్యమం రగిలించబోతుంది. ఆమేన్. పట్టణాల్లో మనం ప్రారంభించబోతున్నాం. పట్టణాలే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 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 ఒకప్పుడు ఉద్యమం రగిలించబడిన ఆ ఏలూరు ప్రాంతం భయంకరమైన ఉద్యమం రగిలించబడింది. ఎప్పుడు? మోడీ. ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిఎం సామ్యూయల్ గారి కాలంలో ఐపీసీ ఇండియన్ పెంతెకోస్తు ప్రపంచం నలుదిక్కులు కూడా విస్తరించడానికి కారణం ఏంటంటే వారు కూడా ఉన్న బృందం ఆ కాలంలో రగిలించబడిన ఏలూరు. గొప్ప ఉద్యమం రగిలించబడింది. ఏలూరు నుంచి ప్రారంభమయ్యి ప్రపంచ నలుదిక్కులో కూడా ఐపీసీ చర్చిలో ఉన్నాయి ఈ రోజున. ఇండియన్ పెంతెకోస్తు చర్చ్, బాప్టిస్ట్ చర్చిలు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇండియన్ పెంతెకోస్తు చర్చిలు ఇప్పుడు ప్రపంచ నలుదిక్కులు ఇక్కడ ఉన్నాయి. ఆ ప్రారంభం ఎక్కడ? ఏలూరే పునాది. ఏలూరు నుంచే ఉద్యమం రగిలించబడింది. ఆ ఏలూరు ప్రాంతానికి మనం వెళ్తాం. ఆమేన్. ప్రభు ఆల్రెడీ పంపించేశాడు. ఆ మాట ఇచ్చే పంపించాడు. ఏమని? ఇక్కడ నుంచే కడవరి ఉద్యోగం. రగిలిస్తామని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కార్యం నా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. నా ప్రభు ఇచ్చిన ఏ మాట కూడా అది నిరర్థకం కాలేదు. అవన్నీ కూడా మనము సార్థకం చేసుకుంటున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 పాడైన స్థలాలు, ఒకప్పుడు ఆత్యంతలు రగిలించబడిన స్థలాలు, ఈ రోజు శిథిలముగా ఉన్న వాటిని తిరిగి మనము కట్టబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 46వ వచనంతో మనం ముగించుకుందాం. యెహోవా జీవము గలవాడు. యెహోవా జీవము కలిగిన వాడు, ఆశ్రయదుర్గమైన వాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రాలు. ఆయన నిత్య స్తోత్రార్హుడు, నా రక్షణకర్తయైన నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా బహుగా స్తుతి నొందదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరండి? జీవము కలిగిన వాడు, నిత్యము జీవాన్ని మనలో ప్రవహింప చేసేవాడు, మనకు జీవాన్ని ఇచ్చేవాడు, ఎండిన ఎముకలను సైతమో తిరిగి జీవింప చేయగలిగిన సమర్థుడు, శక్తివంతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నాకు ఆశ్రయదుర్గం, ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడు. ఆయన మనం ఆశ్రయిస్తే చాలు, ప్రభువా అంటే చాలు, ఆయన రెక్కల చెట్లు అందరూ భద్రపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు రక్షణకర్త, మన ప్రాణాన్ని రక్షించేవాడు మన కర్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే తన ప్రాణం పెట్టి మన ప్రాణాలను రక్షిస్తాడో, తన ప్రాణాలను సైతం పెట్టి ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. మన దేవుడు మనకు రక్షణకర్త. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? బహుగా స్తుతి నొందగలిగిన వాడు కాబట్టి బహుగా మనం స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. బహుగా మనం స్తుతించదుము గాక. ఎందుకు స్తుతించాలంటే 2025 సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి మనం కాపాడి రక్షించి మనల్ని, మన బిడ్డల్ని వృద్ధిపరిచి అభివృద్ధి చేసి మనల్ని విస్తరింప చేస్తున్నాడు కాబట్టి, ఆమేన్. మన సంఘానికి మహావృద్ధిని కలుగజేస్తున్నాడు కాబట్టి ఆమేన్. ఆయన స్తుతించాలి. ఆమేన్. ఆయన స్తుతిని అందదగిన వాడు కాబట్టి మనము ఆయన స్తుతించుదము గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాతిశయము. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాన్ని బట్టి నువ్వు స్తుతిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. మరి స్తుతించుకుందాం. మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి మనము స్తుతించుకుందాం. మరి ప్రియులారా, ఈ సంవత్సరాంతపు ఈ స్తుతి కూడిక ప్రభువారు మనకు ఇచ్చినారు. దీంట్లో ఆయన స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలో ఆయన చూటిగా తేటగా మనతో మాట్లాడారు. కాబట్టి మనం ఆయన స్తుతిద్దాం. అట్లాగే రేపటి ఆదివార దినం పునరుత్థాన దినం కాబట్టి యథావిధిగా ఆయా సంఘాల్లో ఆరాధనలు జరుగుతాయి. అలాగే సోమ, మంగళ, బుధ ఈ 3 దినాలు కూడా సంఘ క్రమమైన సిద్ధపాటు ఉపవాస కూడికలు జరుగుతాయి. ఎక్కడ? రంగంపేటలో. కాబట్టి అందరూ కూడా పాలు పంపులు పొందండి. ఉదయకాలం ప్రార్థనలు, సాయంకాలము ఆరాధనలు ఉంటాయి. సాయంకాలం ఆరాధనలో అందరూ కూడా
తప్పకుండా పాలు పంపులు పొందండి. అలాగే బుధవారం నైటు 31st నైట్ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన స్తుతించుకుంటూ నూతన సంవత్సరంలోకి మనం మార్గాలు సరళం చేసుకుందాం. నూతన వాగ్దానాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతనమైన కృప, నిత్య నూతన కృప ఇవన్నీ కూడా మనం పొందుకొని శ్రేష్టమైన వాగ్దానాలు, ఈ సంవత్సరం అంతా చేసిన వాగ్దానాలన్నీ కూడా ఇవి నూతన చేయబోతున్న వాగ్దానాలు అవి కూడా అనుభవించడానికి మనము సిద్ధపడదాం. ఈ సిద్ధపాటు కోరికల్లో అందరూ కూడా తప్పగా పాలు గుంపులు పొందండి. మీ అందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సంవత్సరం